ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనలతోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఈ దినం మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ పౌలు అన్నటువంటి భక్తుడు క్రీస్తు నిమిత్తమై, హల్లెలూయా, అయితే తన శరీరానుసారమైనటువంటి ఆహారము కొరకు కావచ్చు, తనము బ్రతకడము కోసము కావచ్చు, దాని ద్వారా ఇవన్నీ కూడా పొందలేదు. కానీ క్రీస్తు నిమిత్తమై హింసలు పొందాడు, ఉపద్రవములను ఎదుర్కొన్నాడు, అనేకమైనటువంటి కన్నీటి చేత అనేకమైనటువంటి బలహీనతలతోనూ నిందలతోనూ ఇబ్బందుల మధ్యను నివసించి ఉన్నాడు పౌలు అన్నటువంటి భక్తుడు. అయితే అవన్నిటిని బట్టి కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే పౌలు భక్తుడు సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నీవు దేవుని నమ్మి విశ్వసించినటువంటి నీవు, ప్రార్థిస్తున్నటువంటి నీవు అతి ధైర్యము కలిగి జీవిస్తూ ఉన్నావా? లేకపోతే నా మందిరానికి సమస్య వచ్చింది, నా కుటుంబానికి సమస్య వచ్చింది, నాకు ఈ ఉపద్రవం ఎదురయ్యింది, ఈ బలహీనతలో నేను ఉన్నాను, ఈ యొక్క నష్టంలో నేను ఉన్నాను అనేసి నువ్వు బాధపడతా ఉన్నావా? హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, క్రీస్తు నిమిత్తం నువ్వు శ్రమ పడతా ఉన్నట్లయితే, క్రీస్తు నిమిత్తం నువ్వు పరిగెడతా ఉన్నట్లయితే, క్రీస్తు పనిలో నువ్వు ముందుకు వెళ్తా ఉన్నట్లయితే, దేవుడు ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాట, అవన్నిటిని బట్టి కూడా నువ్వు సంతోషించు. హల్లెలూయా. ఎందుకనగా యుద్ధం యెహోవాదై ఉంటా ఉన్నది. యెహోవా ప్రతి దానికి కూడా తన యొక్క సమయమందు ఆయన కార్యము చేయువాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అటు నిరీక్షణతో కలిగి నువ్వు దేవుణ్ణి స్తుతించి దేవుని నామాన్ని మహిమపరిచి సంతోషముగా ఉండాలి అనేసి దేవుని పేరిట మనవి చేసుకుంటా ఉన్నాను. హల్లెలూయా. అట్రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డ మీద అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలనైనా తండ్రి, మీరు గొప్ప కార్యం జరిగించి మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను తండ్రి. ఆమేన్.